అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. చాలామంది చెల్లెమ్మలు కానీ అక్క వాళ్ళు కానీ కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు మాట్లాడడం అనేది మనం జనరల్గా వింటూ ఉంటాం. కోర్టుల్లో గొడవలు కానీ లేదంటే పంచాయతీలు కానీ ఎక్కువగా వీటి మీద జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. వాటిలో చాలా కారణాలు ఉన్నాయండి. వాటిలో కొన్ని కారణాల గురించి మనం ఆలోచిస్తే, నా భర్త ఎప్పుడు కూడా నేను అడిగింది ఏది చేయరండి. నా భర్తకి నేనంటే అస్సలు ఇష్టం ఉంటుందండి. వాళ్ళ అమ్మగారి మాట వింటారు, నాన్నగారి మాట వింటారు, ఆఖరికి వాళ్ళ చెల్లి మాట వింటారు, కానీ నా మాట ఎప్పుడు వినరు. అసలు నేను అడిగింది ఏది చేయరని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. అయితే మీరు మాట్లాడే వాటికి లేదంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి వీటికి పూర్తి వ్యతిరేకంగా ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చూడొచ్చు. ఏంటంటే అది ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యంలో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా. చూసారా, ఎస్తేరు గారితో రాజుగారు ఏమంటున్నారంటే, నీ కోరిక ఏమిటి? నీ మనవి ఏమిటి? నీవు అడిగితే ఈ రాజ్యంలో సగమైనాగా నీకు ఇస్తా అని అంటున్నారంటే, మరి ఒక అన్యజనుడు, వాక్యం పట్ల సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి మరి అలా మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం తెలిసినటువంటి మీ భర్త ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎస్తేరు గారు ప్రవర్తనకి లేదంటే ఎస్తేరు గారు ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి, మరి ఒక రాజ్యానికి అధికారి అయినటువంటి ఒక రాజ్యాన్ని ఏలే ఒక మహారాజే నా రాజ్యంలో సగం మటుకు మీకు ఇస్తా అంటున్నారంటే, మరి ఎస్తేరు గారు చేసింది ఏంటి? మనం చేయలేకపోతున్నది ఏంటి? మరి ఎస్తేరు గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలండి. ప్రియులారా, ఎస్తేరు గారు ఏది అడిగినా కానీ ఏది కోరుకున్నా కానీ తన సొంత ప్రయోజనాల కొరకు మాత్రం కోరుకోదు అనే ఒక ఆలోచనని మనుషులకు కల్పించలేదు, కానీ ప్రియులారా దేవునికి కల్పించేలా ఆమె ప్రవర్తన ఆమె ఉంచుకున్నది. ఆమె ప్రవర్తనని ఆమె దేవుని ఎదుట ఎలా కనపరుచుకున్నారంటే, నాకు దేవుడు అంటేనే ఇష్టము, దేవుని కొరకు నేను ఏదైనా చేస్తానని యూదులందరి మీదకి రాబోయే ఒక ఆపద నిమిత్తం భర్తని కొన్ని విషయాలు అడగటానికి ఆమె ప్రయత్నించింది. కానీ నేటి కాలంలో మనం ఎలా ఉన్నామనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మన సొంత ప్రయోజనాల కొరకు, కొంతమంది అయితే సొంత ప్రయోజనాల కొరకు కూడా కాకుండా ఎదురింటి వారికి ఉందని, పొరుగింటి వారికి ఉందని, వెనకాల ఇంటి వారికి ఉందని, వాళ్ళ అత్తగారికి ఉందని, వీళ్ళకు ఉందని, వాళ్ళకు ఉందని అనవసరమైనవి కూడా భర్తను విసికించి అతనికి ఒక హెజిటేషన్ తీసుకొచ్చి, ఒక ఇరిటేషన్ తీసుకొచ్చేలాగా చాలా మంది చెల్లెమ్మలు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం అండి. అట్లా కాకుండా, ఆ విధంగా కాకుండా నీ యొక్క ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవునికి నీ ఇవ్వగలిగినట్లయితే, ఎస్తేరును చూసిన వెంటనే ఆమె పట్ల ఎలా దయ కలిగిందో రాజుగారికి, అదే విధంగా మనల్ని చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి దయ కలిగేలాగా దేవుడు మన హృదయాన్ని బలంగా తీర్చిదిద్దుతారు, అందంగా మారుస్తారు. అలా అంత గొప్ప అందంగా మనం మారాలంటే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఫ్రిడ్జుల మీద, టీవీల మీద కాదు ప్రియులారా. మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, దయాలత్వము, మంచితనము, ఇలా దేవుడు ఏ విషయాలైతే తెలియజేశారో వాటి మీద మనం శ్రద్ధ పెట్టి మన హృదయాన్ని వాటితో మనం అలంకరించుకున్నట్లయితే మనం మన భర్తనే కాదండి, ప్రపంచంలో ఎవరిని ఏది అడిగినా కూడా వారు దాని పట్ల దయ కలిగి, మనం అడిగిన వెంటనే దయ కలిగి ఇవ్వగలిగేలాగా దేవుడు మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుతారు. అంత గొప్ప స్థాయికి మనం వెళ్ళాలంటే బాగా ఆలోచించండి ప్రియులారా. ఎస్తేరు తన ప్రవర్తన ద్వారా ఒక క్రూరుణ్ణి, అనేక మందిని చంపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి ఒక మనిషిని మార్చగలిగినప్పుడు, ఒక రాజు తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి మరలి తీసుకోవడం అంటే అసాధ్యం అండి. అలాంటిది ఎస్తేరు తన యొక్క ప్రవర్తన ద్వారా తీసుకునే నిర్ణయాన్ని సైతం కూడా మార్చగలిగేలాగా చూపించగలిగినప్పుడు, మరి మీ ప్రవర్తన ద్వారా మీ భర్త హృదయాన్ని మీరు ఎందుకు మార్చలేకపోతున్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన ఇల్లు ఓడబెరుకుకొనును. ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా మనం తీసుకెళ్ళి పెద్ద మనుషుల దగ్గర, పోలీసుల దగ్గర, పంచాయతీల దగ్గర, కోర్టుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర పెట్టడం వలన కుటుంబాలు కట్టబడుతుంటగా కనబడతాయి, కానీ వాస్తవంగా కట్టబడవండి. మరి మన కుటుంబం కట్టబడాలంటే, మన జీవితం అనేది వర్ధిల్లాలంటే, మన ఫ్యామిలీ అనేది దేవుడు కోరుకునే విధంగా బలపడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలో కానీ, సహవాసంలో కానీ, రొట్టె విరుచుటలో కానీ, వాక్యానుసారంగా గడిపే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా
ఆ విధంగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఈ మాటలు మీ అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయాలని ప్రభు పేట మనం చేసుకుంటాను, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అనేకమైన విషయాలు ఈ డైలీ డివోషన్ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. ప్రభువా మీ చిత్తమైతే తండ్రి ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా కృంగినటువంటి ప్రతి ఒక్కరు హృదయాన్ని మీరు లేవనెత్తండి, బలపరచండి, దీవించండి తండ్రి. ప్రభువా తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి యొక్క పరిచయను మీరు విస్తరింపచేయండి తండ్రి. అలాగే జేసీ టెంపుల్ చేస్తున్న పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. జితమైతే మీ అందరం మా తండ్రి మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని అందించమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.